హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు లియో లాండ్స్ రాసినటువంటి హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్లో నుండి 10 టెక్నిక్స్ అయితే చెప్పబోతున్నాను. మనలో చాలామంది ఇంట్రోవర్ట్గా ఉంటారు. వారు సరిగ్గా ఎవరితో మాట్లాడలేరు. నిజం చెప్పాలంటే వాళ్ళకే విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి అని వాళ్ళకే బాగా తెలిసి ఉంటుంది. ఈ 10 టెక్నిక్లు అన్ని సిచ్యువేషన్లో బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు మీ లవ్తో డేట్కి వెళ్ళినా, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, లేదా కొన్ని అనుకోని సిచ్యువేషన్లో మాట్లాడాల్సి వచ్చినా కానీ మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతారు. సరే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. టెక్నిక్ నెంబర్ 1, ద ఫ్లటింగ్ స్మైల్. స్మైల్ అనేది మన జీవితంలో చాలా అవసరం. మీరు ఎవరినైనా కలిసినప్పుడు ఒక జెన్యూన్ స్మైల్ అనేది ఇవ్వండి. మన స్మైల్ని బట్టి మనం ఎలాంటి వారమో డిసైడ్ చేస్తారు. అదే మనం నవ్వకుండా సీరియస్గా ఉంటే మనతో మాట్లాడడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఇది ట్రై చేయండి. టెక్నిక్ నెంబర్ 2, స్టిక్కీ ఐస్. ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ అయితే చాలా పవర్ఫుల్. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. నిజంగా మీ కన్వర్జేషన్ని బ్రెయిన్తో కాకుండా మీ హార్ట్తో ఫీల్ అవుతారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు దిక్కులు చూస్తే మీతో వాళ్ళు మాట్లాడడం ఇష్టం లేదు అనుకుంటారు అండ్ మీతో టైం స్పెండ్ చేయడానికి అంతగా ఇష్టపడరు. టెక్నిక్ నెంబర్ 3, ద లేటెస్ట్ న్యూస్. మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి లేదా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఏవైనా లేటెస్ట్ న్యూస్ తెలుసుకొని వెళ్ళండి. లైక్ పొలిటికల్ న్యూస్ కానీ, మూవీస్ గురించి కానీ, లేదా కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. అప్పుడు మీరు మీ ఎదుటి వ్యక్తితో చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఒక్కోసారి మనకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలాంటప్పుడు అక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం చాలా మంచిది. టెక్నిక్ నెంబర్ 4, హలో ఓల్డ్ ఫ్రెండ్. మీరు ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్ని కలిసినప్పుడు ఒక కొత్త వ్యక్తితోలా కాకుండా బాగా తెలిసిన వ్యక్తితోలా మాట్లాడాలి. అప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు వాళ్ళకు గుర్తొస్తుంటారు. ఇది ఫస్ట్లో కాస్త మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఒక మిరాకిల్ని చూస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా. సో మీరు ఒక స్ట్రేంజర్తో కూడా ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి. టెక్నిక్ నెంబర్ 5, లిమిట్ ఫిజిట్. ఫిజిటింగ్ అంటే మాట్లాడేటప్పుడు నర్వస్గా లేదా భయంతో మాట్లాడతారు. దీన్ని ఎక్కువగా అబద్ధం చెప్పే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు అబద్ధం చెప్పేటప్పుడు బాడీని కానీ ఫేస్ని కానీ రబ్ చేస్తూ ఉంటారు. అబద్ధం చెప్పేవాళ్ళు ఫిజిటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజం చెప్పేటప్పుడు ఫిజిటింగ్ చేస్తే మనం చెప్పే నిజాన్ని కూడా అబద్ధం అనుకుంటారు. దానివల్ల మిమ్మల్ని నమ్మే వాళ్ళు కూడా నమ్మరు. సో ఫిజిటింగ్ చేసుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. టెక్నిక్ నెంబర్ 6, బీ ద చూజర్ నాట్ ద చూజన్. ఎప్పుడైతే మీకు ఒక వ్యక్తి మీ లైఫ్ని చేంజ్ చేయగలడు అని అనిపిస్తే వెంటనే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వండి. అప్పుడు వాళ్ళ దగ్గర నుండి మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీ క్రష్, లవ్, మెంటర్, ఐడల్ ఆర్ ఫ్రెండ్. వాళ్ళు మాట్లాడేదాకా మీరు ఆగకండి. మీరే వెళ్ళి ముందు మాట్లాడండి. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడరు, ఆ తర్వాత బాధపడతారు. టెక్నిక్ నెంబర్ 7, నెవర్ ద నాక్డ్ సిటీ. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక విషయం గురించి లోతుగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకా మీ ఎదుటి వ్యక్తిని కూడా మాట్లాడనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ విలేజ్ గురించి టాపిక్ వచ్చినట్లయితే మీ విలేజ్ కల్చర్ గురించి, అందులో మీ ఫేవరెట్ ప్లేస్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి లోతుగా మాట్లాడండి. అలా మాట్లాడినట్లయితే మీ కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అలా అని మీరే వాగడం కాదు, మీ ఎదుటి వ్యక్తికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు మాట్లాడేది శ్రద్ధగా వినండి. అది మీ ఎదుటి వ్యక్తికి చాలా బాగా నచ్చుతుంది. టెక్నిక్ నెంబర్ 8, టెన్స్ ఆర్ సెన్స్. మీరు మీకు ఫోన్ వచ్చినప్పుడు కానీ లేదా మీ అమ్మకో నాన్నకో ఫోన్ వచ్చినప్పుడు టీవీని మ్యూట్ లో పెట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని బట్టి వాళ్ళ భావాన్ని గుర్తుపడతాం. అలానే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి మనం వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మనతో మాట్లాడే మూడ్ లో ఉంటే మాట్లాడండి, లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోండి. వాళ్లకు విసుగు పుట్టించే బదులు వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆథర్ ఇంకో విషయాన్ని కూడా మనకు చెప్పారు. అదే టెక్నిక్ నెంబర్ 9. టెక్నిక్ నెంబర్ 9, మ్యాచ్ ద మూడ్. ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో చూసి మాట్లాడండి. ఒకవేళ మీ ఫ్రెండ్ బ్రేకప్ అయి ఉంటే మీరు వెళ్ళి జోక్స్ చేస్తే మీ ఫ్రెండ్ కి కోపం తెప్పించిన వారు అవుతారు. లేకుంటే
వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఆ మూడ్లో మాట్లాడండి, లేదా వాళ్ళు చెప్పేది వినాలి. ఇలా వినడం వల్ల తను విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. టెక్నిక్ నెంబర్ 10, ఎపాక్సీ ఐస్. మీరు ఏదైనా మీటింగ్ లో కానివ్వండి, లేదా 5 to 6 పీపుల్ కలిసి మాట్లాడేటప్పుడు మీ స్పీకర్ ని కాకుండా మీ టార్గెటెడ్ పర్సన్ ని లేదా మీకు ఇష్టమైన వ్యక్తిని చూడండి. అప్పుడు మీ టార్గెటెడ్ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీ టార్గెటెడ్ పర్సన్కి అర్థమవుతుంది. అయితే ఈ టెక్నిక్ చాలా సెన్సిటివ్, దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కొన్నిసార్లు మీ టార్గెటెడ్ పర్సన్కి రాంగ్ సిగ్నల్ కూడా వెళ్తుంది. సో బీ కేర్ఫుల్. సో గైస్, వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.